కర్నూలు జిల్లా పత్తికొండ కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్లోని చిన్న పిల్లల డాక్టర్ సత్యనారాయణ రెడ్డి వాతావరణ మార్పుల వల్ల వచ్చే టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలపై పిల్లలు మరియు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు. ఈ సీజన్లో వచ్చే దగ్గు, జలుబుతో పాటు అధిక జ్వరం వచ్చినట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలన్నారు. అవసరమైతే రక్త పరీక్షలు నిర్వహించి వాటికి తగిన వైద్యం అందిస్తామని ఆయన సూచించారు. 28వ తారీఖు వచ్చినాం మేడం. మేము పత్తికొండ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాం. పాపకు కుర్చీ మాదిరికి వచ్చింది. ఉదయం 7 గంటలకు వచ్చే తలక గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సు పట్టించుకునేది. నర్సు చూసి వీడియో తీసి సార్ చిన్నపిల్లల డాక్టర్కి పిల్లంపించింది. సార్ వచ్చి కేస్ టేకప్ చేసినాడు. వచ్చి బాటిల్ పెట్టి గవర్నమెంట్ మందులతోనే బాగా చేసినారు. 3 రోజుల వరకు సార్ బయట కంపికోకుండా ఇక్కడే ట్రీట్మెంట్ ఇచ్చినాడు చిన్నపిల్లలు సారు. చిన్నపిల్లల డాక్టర్ వచ్చి 3 పూట్లు చెక్ చేసి 24 అవర్స్ బాగా చూసినారు మేడం. మెయిన్గా పిల్లలలో మనకు పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు చిన్నపిల్లల ఓపీ 180 నుంచి 200 వరకు తగ్గుతుంది. సో అదేవిధంగా మనం ట్రీట్మెంట్ ఇవ్వగలగాలి అనుకుంటే మనకు కావాల్సిన ఫెసిలిటీస్ కూడా ఉండాలి. చాలా వరకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఫెసిలిటీస్ ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకోవడం ప్రజలకు తెలియట్లేదు. మెయిన్గా ఇప్పుడు తీసుకోవాలి కొత్త రూల్స్ అంతా డిజిటలైజేషన్ వచ్చింది కాబట్టి పిల్లలు తీసుకొని వచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని రావాలి. అలా తీసుకొని రాగలిగితే మనం రక్త పరీక్షలు చేయించేసి కావాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వగలం. ఒక 3 సంవత్సరాల క్రితము ఇంత ఓపీ లేకపోతుండేది మన ప్రభుత్వ ఆసుపత్రి, పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రోజుకి 100 ఓపీ వచ్చేది. ఇప్పుడు రోజుకి 400-500 ఓపీ వస్తున్నారు. అంటే అది కేవలము ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు చాలా బాగా చూస్తున్నారు, ట్రీట్మెంట్ బాగా అందిస్తున్నారు అనే ఒకే ఒక దాంతో ప్రజలు వస్తున్నారు. అదేవిధంగా మనం కూడా అందిస్తున్నాము. ఇప్పుడు మనకున్న ఎక్విప్మెంట్తో చాలా వరకు చేస్తున్నాము. ఇంకా ఎంబీఎస్యు పిల్లలకి, పురిటి పిల్లలకి ఎంబీఎస్యు ఇవన్నీ కూడా మన ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇప్పుడు ఈ వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలన్నీ వస్తున్నాయి. దాని అన్నింటికీ ట్రీట్మెంట్ మన ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతుంది. మెయిన్గా ఇప్పుడు ఫిట్స్ వస్తున్నాయి. ఈ సీజన్ చేంజ్ అయినప్పుడు ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ. మెయిన్గా 6 నెలల నుంచి 6 సంవత్సరాల లోపల వచ్చే ఫిట్స్ చాలా ప్రమాదకరం, జ్వరంతో కూడినవి కాబట్టి అవి ఎప్పుడైనా సీరియస్గా చేంజ్ అవ్వచ్చు. సో అలా ఎప్పుడైనా వచ్చినప్పుడు వెంటనే పిల్లల్ని దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా ఉత్తమం. మీరేం చేస్తారంటే ప్రజలు అక్కడ ఉన్న లోకల్ ట్రీట్మెంట్ వాడేసి ఆయుర్వేదిక్ అట్లాంటివి వాడకండి.